నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు పెరికెట్ విశాఖ కాలనీ ప్రాంతానికి చెందిన గిరిధర్ ప్రపంచంలోని ఎత్తైన పర్వత శిఖరాల్లో ఒకటైన ఆఫ్రికా ఖండంలో 4వ అతిపెద్ద పర్వతం కిలిమంజారో అధిరోహించాడు. గిరిధర్ తన పేరుకు తగ్గట్లుగానే పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి పట్టుదల, ధైర్యం ఉంటే ఎలాంటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయొచ్చని నిరూపించారు. గిరిధర్కి చిన్నప్పటి నుంచే పర్వతారోహణ అంటే ఎంతో ఆసక్తి. ఎత్తైన శిఖరాల్ని అధిరోహించాలి అనే కలను నిజం చేసుకోవాలని నిరంతరం కృషి చేశాడు. కిలిమంజారో పర్వతం గురించి తెలుసుకుని దాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం ఎంతో శారీరక, మానసిక శిక్షణ పొందాడు. పర్వతారోహణ నిపుణుల బృందంతో పాటు సాయి ప్రసాద్తో సాహస యాత్రను ప్రారంభించాడు. ప్రతి అడుగులోనూ కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ మంచు కురుస్తున్నా, తీవ్రమైన చలి, ఆక్సిజన్ స్థాయిలు తగ్గినా, శారీరక అలసట అన్నింటినీ దాటుకుని లక్ష్యం వైపు దూసుకెళ్లాడు. సుదీర్ఘమైన, కఠినమైన ప్రయాణం తర్వాత గిరిధర్ పర్వత శిఖరాన్ని చేరుకున్నారు. ఆ క్షణం అతని కృషి, పట్టుదలకు నిదర్శనం. కిలిమంజారో శిఖరాగ్రం నుంచి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు అతని గుండె గర్వంతో నిండిపోయింది. భారతదేశపు జాతీయ పతాకాన్ని శిఖరంపై ఎగరేసి తన స్వగ్రామమైన ఆర్మూర్ తన రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తీసుకొచ్చాడు. జూన్లో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తర్వాత తన ఆత్మవిశ్వాసం పెరిగిందని గిరిధర్ అంటున్నాడు. గతంలో మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 5364 మీటర్ల ఎత్తును కూడా చేరుకున్నట్లు చెప్పాడు. భవిష్యత్తులో భారతదేశంలో ఉన్న అన్ని పర్వతాలను అధిరోహిస్తానని అంటున్నాడు గిరిధర్.